వెల్కమ్ టు ఏ9 టీవీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలేంటని, జగన్ బొమ్మలు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని దర్శి సభలో చంద్రబాబు చించి పారేశారు. జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల భూములకు రక్షణ ఉండదని, మీ భూములు కొత్త చట్టంతో జగన్ మింగేయడానికే నల్ల చట్టం తెచ్చారని చంద్రబాబు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రభుత్వం ప్రచురించిన గెజిట్ ప్రతులను చించివేసి ఆ చట్టాన్ని రద్దు చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. ఈ సభలో చంద్రబాబు వెంట ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి అద్దంకి అభ్యర్థులు గొట్టిపాకి లక్ష్మి, రవి. మాఫియా తమిళలో ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది పట్టాదారు పాస పుస్తకం, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. తమిళలో ఇక్కడితో ఆగలా. సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10(1) లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ, కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు. తమిళలో మీ ఆస్తి మీకు ఉంటుందా అని అడుగుతున్నా, హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒక పని చేస్తున్నా, ఈ చట్టాన్ని చూడండి. నల్ల చట్టం, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. మీ భూమి మీద కన్నేశాడు. మీ భూమి మీది కాదు, ఈ భూమి జగన్దే. మీ భూమి జగన్దే. మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత నాది. అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లో పారేద్దామా లేదా? ఆమోదించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చెత్త బుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా.